ఇందాక అక్కడ నా ఎదురుగా భారతమాత విగ్రహాన్ని ఒకళ్ళు రండి ఆయన రమ్మని ఇద్దరు వచ్చి వెళ్ళిపోవాలి, ఎక్కువ మంది వద్దు, ముగ్గురే పట్టుకోండి. నేను ఎందుకు పిలిపించానంటే ఈ దేశం అందరిది, ఒక్క మతానిది కాదు, ఒక్క కులానిది కాదు. భారతమాత అందరిది. కాజీ నిన్ను పొద్దున సభలో చెప్పాను. సభలో చెప్తుంటే జనగణమన థియేటర్లో పాడాలి, థియేటర్ వేసి అందరూ నిలబడాలంటే నేను ఒకటే నా అభిప్రాయం తెలియజేశాను. ఆ రోజున కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశాను. సినిమా అనేది వినోదానికి వెళ్తాం, చప్పట్లు కేకలతోటి అది నా దేశభక్తిని ప్రదర్శించుకునే స్థలం కాదు సినిమా థియేటర్. దేశభక్తిని ప్రదర్శించుకునేది ఎప్పుడంటే అడ్డగోలుగా ఇక్కడ మనకి వనరుల్ని దోపిడీ చేస్తుంటే దాన్ని ఆపడం, అది దేశభక్తి. ఒక ఆడపిల్ల మానం దెబ్బతింటుంటే దాన్ని అడ్డుకోవడం దేశభక్తి. నాకు నచ్చింది ఈ దేశం కేవలం కొంతమందికే, ఒక్క పార్టీకే సొంతం దేశభక్తి అంటే అది నేను ఖండించడానికని చెప్పి ఇక్కడ కనిపిస్తే కాజాని బయటికి తీసుకొచ్చాను. ముస్లింలు దేశభక్తి చూపించాల్సిన అవసరం లేదు. ముస్లింలనే కాదు, ఏ ఒక్కరు కూడా దేశభక్తిని అవసరమైనప్పుడు చూపిస్తారు, కానీ రోజు దేశభక్తిని అని చెప్పుకొని చాటింపోయేక్కర్లేదు. నిజానికి అవసరం వచ్చినప్పుడు గుండె బద్దలు కొట్టుకొని పాకిస్తాన్తో పోరాటం చేయాలంటే మొత్తం దేశం మొత్తం కదిలొస్తుంది. పాకిస్తాన్ అడ్డగోలుగా మన మీద దాడులు చేస్తూ ఉంటే చాలా బలంగా ఎదుర్కోగలం. కాజా ఇక్కడ తీసుకొచ్చిన భారతమాత విగ్రహం, భారతమాత పటం, అది మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. For more updates, please subscribe 99 TV Telugu.